షర్మిల గారు నిన్న మీరు చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగానే ఆ ప్రెస్ మీట్లో మీరు అనేక విషయాలను పాత విషయాలనే మరీ మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందో, లేక ప్రజల్లో వాళ్ళ యొక్క పరపతి తగ్గుతుందో అన్నప్పుడు మాత్రమే మీ ప్రెస్ మీట్లు పెడతారని ప్రజలు అనుకుంటుండేవాళ్ళు. కానీ నిన్న నాకు అట్లే అనిపించింది. ఎందుకంటే వక్త్ బిల్లుకి అసలుకి ముస్లిం మైనారిటీ సోదరులకి ఒక విధమైన అన్యాయం చేస్తూ, లేక వాళ్ళ యొక్క ఉనికినే ప్రశ్నించే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే ఒక ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ, జనసేన విధానాలను ఎండగట్టాల్సిన సమయంలో మీరు మరొకసారి ఒక ఒక టెక్నికల్గా మాట్లాడేట్లు నాకు అనిపించింది. అట్లా మాట్లాడుతూనే మీరు ఒక రెండు మూడు అంశాలని నా నా అంశంతో సహా ఒక రెండు మూడు అంశాలను మీరు తడిమారు. అట్లా నాకు అనిపిస్తుంది, బాబు గారి ప్రభుత్వం ఏదైనా కొద్ది ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏమైనా ముందుకు వస్తారా అని ప్రజలు అనుకుంటున్న నిజమేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయం కావచ్చు, మన విజయవాడ వరదలు కావచ్చు, నిన్న కావచ్చు, అనేక అంశాలకి సూపర్ సిక్స్ అంశాలు వచ్చినప్పుడు కావచ్చు, మీ యొక్క గొంతు అంత గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు. ప్రతిపక్షానికి అంటే వైఎస్ఆర్సీపీ, ఇంకో మాట చెప్పాల్సి మీ అన్నగారి పైన ఉన్నంత గట్టిగా ఉండదు. ఇప్పటికే అట్లా ఒక రన్నింగ్ కామెంట్ పాస్ చేసేట్లు అనిపిస్తుంది. ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసమే പക്ഷെ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అది. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు వస్తారు, మాట్లాడతారు, రెండు మూడు పాత విషయాల్ని మీరు తీసుకొస్తారు, ఒక సెన్సేషన్ కోసం కొన్ని మాటలు మాట్లాడతారు. నేను రాజశేఖర్ బిడ్డగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, ఆలోచించండి మీరు ఏం చేస్తూ ఉన్నారు.